ప్రైజ్ ద లార్డ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మనకి బైబిల్లో ద మిడిల్ చాప్టర్ ఆఫ్ ది హోలీ బైబిల్ ఈస్ అంటే మధ్య అధ్యాయంగా ఉన్న ఒక అధ్యాయం ఏమిటంటే 118వ కీర్తనలు. Psalms 118 చాప్టర్ ఈస్ ద మిడిల్ చాప్టర్ ఆఫ్ ది బైబిల్. 118వ కీర్తనలు తర్వాత ఉన్న 119వ కీర్తన అతిపెద్ద అధ్యాయంగా బైబిల్లో ఉన్నది. 118వ కీర్తనలకి ముందు ఉన్నది 117వ కీర్తనలు, అది అతి చిన్న అధ్యాయంగా బైబిల్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 118వ కీర్తనలకి ముందు మొత్తం 594 అధ్యాయాలు ఉన్నాయి. అయితే దాని వెనకాల ఉన్న 118వ కీర్తనలకి తర్వాత ఉన్నవి కూడా 594 అధ్యాయాలు. టోటల్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 595 యాడ్ చేసినట్లయితే మనకి 1188 అంటే 4 డిజిట్ ఆన్సర్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1188ని డివైడ్ చేద్దాం. ఎలా అంటే 118 రేషియో 8. అంటే ఈ 118ని మనం చూసినట్లయితే బైబిల్లో ఏ ఒక బుక్లో ఉందంటే శామ్స్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే కీర్తనలో 118వ అధ్యాయం ఉన్నది. అయితే ఇప్పుడు 118వ అధ్యాయం 8వ వచనం ఏమిటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న వాక్యం అని కనిపిస్తుంది. అయితే ఈ వాక్యం బైబిల్ మొత్తానికి కూడా మధ్య వచనం కింద కనిపిస్తుంది. అంటే బైబిల్ మొత్తానికి ఈ యొక్క వాక్యం మధ్య వచనం అన్నమాట. నిజమే కదా, దేవుడు ఎంతో స్పష్టంగా మనకి చూపిస్తున్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నిజమే, మనుషులను నమ్ముకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అదే దేవుని మీద ఆధారపడితే మనకి ఎంతో ఉపయోగం, ఎంతో మేలు. అలాగే బైబిల్లో కనిపిస్తున్న ఎంతోమంది భక్తులు కూడా దేవుని మీద ఆధారపడి గెలిచారు. అలాగే నేను కూడా దేవుని మీద ఆధారపడితే దేవునికి ఏది అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు మనుషుల మీద నీ కళ్ళు చూస్తున్నావేమో, నీ మనుషుల వైపే నీకు హృదయాన్ని ఉంచుతున్నావేమో, అలా ఉంచండి. కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది. నిజమే, దేవుడి వైపు నుండే మనం చూడాలి. దేవుని వైపు నుండే మనకు సహాయం వస్తుంది. సో బైబిల్లో కనిపిస్తున్న దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, యోసేపు, యోబు, దావీదు, ఎంతోమంది భక్తులు ఇలా దేవుని మీద ఆధారపడి ఎంతో సాధించారు వాళ్ళ జీవితాలు. ఈనాడు మనం కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడదాం. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది గాడ్, not the people.